హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై టైలరింగ్. ఈరోజు వీడియో ఏంటిదంటే 36 బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా కట్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించాలనుకుంటున్నానండి. ముందు లైనింగ్ క్లాత్ తీసుకోవాలండి. అది ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ డబుల్ ఫోల్డింగ్ వేసి ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు చూసుకున్న తర్వాత ఒక లైన్ గీసుకోవాలి. క్లాత్ ఎక్కువ తక్కువ ఉన్నా కానీ లైన్ గీసుకుంటే ఆ లైన్ నుంచి మనం మార్కింగ్ పెట్టుకోవచ్చు అండి. మనకి సైజ్ ఇచ్చిన బ్లౌజ్ తీసుకొని దాని పొడవు వెడల్పు అలాగే నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ లైనింగ్ మీద మార్కింగ్ పెట్టుకోవాలండి. బ్లౌజ్ పొడవు 13.5 ఉందండి. 13.5 కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 14.5 ఇంచ్ కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 14.5 ఎందుకు పెట్టుకున్నామంటే మనకి కుట్లు కుట్టేటప్పుడు కుట్లలోకి వెళ్ళిపోతుంది. అలాగే మనకి షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్కువగా పడుతుంది కాబట్టి టోటల్ 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ వెడల్పు ఎలా పెట్టుకోవాలంటే 36 సైజు బ్లౌజ్ కదా, దానికి 4 భాగాలుగా చేస్తే 9 ఇంచులు వస్తుందండి. ఆ 9 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే ఖర్చుకి మన ఇష్టం అండి. 2 ఇంచెస్ అని పెట్టుకోవచ్చు, 1.5 ఇంచెస్ అని పెట్టుకోవచ్చు. పొడవు వెడల్పు పెట్టుకున్న తర్వాత నెక్ షోల్డర్ పెట్టుకోవాలండి. నెక్ షోల్డర్ నేను ఇక్కడ 5.5 ఇంచెస్ పెడుతున్నాను. 5.5 ఇంచెస్ నుండి ఇక్కడ సైడ్ 6 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది చంక భాగం అండి. అక్కడ ఇక్కడ లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం కదా, దానికి కూడా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు నెక్ కి మార్కింగ్ చేసుకోవాలండి. నెక్ కి 2.5 ఇంచెస్ పెడుతున్నానండి. మిగిలింది షోల్డర్ భాగము. ఈ బ్లౌజ్ కి 5.5 ఇంచెస్ నెక్ షోల్డర్ పెట్టాం కదా, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి 6 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, మంచిగా సరిపోతుంది. ఇప్పుడు నెక్ పొడవు పెట్టుకోవాలండి. ఈ నెక్ పొడవు 2 భాగాలుగా పెట్టుకోవచ్చు అండి. అది ఎలా పెట్టుకోవాలంటే కింది నుంచి 5 ఇంచెస్ కి ఒక పాయింట్ పెట్టాను కదా, అలా అయినా పెట్టుకోవచ్చు. లేదా నెక్ షోల్డర్ వైపు నుండి కూడా నెక్ పొడవు ఎంత ఉందో పాత బ్లౌజ్ లో చూసుకొని అలా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అయినా సేమ్ వస్తుందండి. నెక్ పొడవు కింది నుండి 5 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ 5 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్న దగ్గర 3 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టిన తర్వాత దానికి లైన్ స్ట్రైట్ గా గీసుకొని మనం నెక్ దగ్గర 2.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దానికి కలుపుకోవాలండి. నెక్ డబ్బా షేప్ లో వచ్చింది కదా, ఇప్పుడు రౌండ్ షేప్ లో రావాలి అంటే ఆ మూల నుండి 1 ఇంచ్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత రౌండ్ స్కేల్ నుండి ఇక్కడ లైన్ అక్కడ లైన్ అలాగే 1 ఇంచ్ తో మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ లైన్ ఆ డాట్ 3 కలిసే విధంగా ఆ రౌండ్ స్కేల్ పెట్టి చాక్ పీస్ తోని మార్కింగ్ చేసుకోవాలి. రౌండ్ నెక్ వచ్చిందండి. అలాగే చంక భాగం దగ్గర కూడా సేమ్, దానికి కూడా 1 ఇంచ్ మూల దగ్గర పెట్టుకొని ఆ 3 లైన్లు కలిసే విధంగా రౌండ్ స్కేల్ తో గీసుకోవాలి. అంతేనండి, బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకోవడం అయిపోయింది. బ్యాక్ పార్ట్ చాలా ఈజీ అండి. ఈ బ్యాక్ పార్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకోవాలి. మార్కింగ్ ఎలా పెట్టుకున్నామో అలా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్ సహాయంతోనే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ చంక భాగం ఉంది కదా, ఆ చంక భాగం దగ్గర ఫ్రంట్ పార్ట్ చంక భాగం వచ్చేటట్టు చూసుకోవాలండి. ఎందుకంటే మనకి క్లాత్ సరిపోదు కాబట్టి మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఆ చంక భాగం దగ్గర ఈ చంక భాగం పెట్టి ఫ్రంట్ పార్ట్ క్రాస్ గా వస్తుంది కాబట్టి క్రాస్ గా పెట్టుకొని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చంక భాగం దగ్గర చంక లోతు తీయాలండి. చంక లోతు ఎలా తీయాలంటే షోల్డర్ భాగం నుండి 2 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే మనము ఖర్చు పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి 2 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అక్కడ 2 ఇంచెస్ ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ మధ్యలో ఒక 1/2 ఇంచ్ కి మార్కింగ్ పెట్టుకొని ఆ 2 ఇంచెస్ 1/2 ఇంచ్ మరియు ఇక్కడ 2 ఇంచెస్ ఉంది కదా, ఆ 3 కలిసే విధంగా ఒక లైన్ గీసుకోవాలి. అంతేనండి, చంకలోతు అయిపోయింది. ఇప్పుడు కింది భాగం వైపు మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సు కాజా పట్టి వైపు 3 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే షోల్డర్ మధ్యలో 2 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకోవాలి. అక్కడ సైడ్ 2.5 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టి 3 మార్కింగ్స్ కలిసే విధంగా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా గీసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ఫ్రంట్ నెక్ గీసుకోవాలంటే ముందు పాత బ్లౌజ్ తీసుకోవాలండి. ఆ పాత బ్లౌజ్ లో ఫ్రంట్ సైడ్ ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఆ ఉక్స్ పట్టి వైపు మాత్రమే మనం టేప్ తోని మెజర్మెంట్ చూసుకోవాలండి. ఉక్స్ పట్టి సైడ్ షోల్డర్ దగ్గర నుండి చూసుకోవాలి. చూసుకుంటే 7 ఇంచెస్ ఉంది. ఆ 7 ఇంచెస్ కి ఇక్కడ మనం మెజర్మెంట్ చేసుకునే లైనింగ్ క్లాత్ పైన 7 ఇంచెస్ పెట్టి డబ్బా షేప్ లో గీసుకోవాలి. ఇది కూడా 1 ఇంచ్ పెట్టుకొని రౌండ్ గా స్కేల్ తోనే గీసుకోవాలండి. రౌండ్ నెక్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు
మీకు డౌట్ ఉంటే సైజు బ్లౌజ్ ఉంటుంది కదా, దానిని చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటే మీకు కూడా అర్థం అవుతుంది కరెక్ట్ వచ్చిందా లేదా అని. ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ ఇంతేనండి. మనం చంక భాగం దగ్గర 1/2 ఇంచు లోపలికి తీసుకున్నాం కదా, అది గీత పైననే కాకుండా మధ్యలో నుండి కట్ చేసుకోవాలి. మిగిలింది మెజర్మెంట్ ఎలా పెట్టుకున్నామో అలానే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రౌండ్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగానే కట్ చేసుకోవాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేశారంటే వాళ్ళకి కూడా ఈజీగానే ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి నెక్ కూడా చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే క్లాత్ ని 4 మడతల మీద వేసుకోవాలి. ఈ 4 మడతల మీద కూడా వేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మెజర్మెంట్ ఎక్కువగా ఉంటుంది, క్లాత్ సరిపోదు కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకుంటే తర్వాత జాయింట్ చేసుకోవడానికి వస్తుందండి. 4 మడతల మీద వేసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, క్లాత్ సమానంగా రావాలి కాబట్టి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్ పొడవు 10 ఇంచులు పెట్టుకుంటున్నానండి. 10 ఇంచులు పెట్టుకున్న తర్వాత దానికి కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ 5 ఇంచెస్, దానికి ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ సైడ్ చంక భాగం 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఖర్చు 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఆ ఖర్చు నుండి ఇక్కడ వైపు 3 ఇంచెస్, దాని కిందికి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. మన వైపు 2 ఇంచెస్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అన్ని పాయింట్స్ కలిసే విధంగా క్రాస్ గా గీసుకోవాలండి. మళ్ళీ అక్కడ ఖర్చు ఇక్కడ ఖర్చు కలిసే విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గీసుకోవాలి. హ్యాండ్ అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ మంచిగా అర్థం చేసుకుంటే చాలా మంచిగా అర్థం అవుతుందండి. హ్యాండ్ లూజు అలాగే ఖర్చు పెట్టుకోవాలి ఒకవైపు. ఇంకొక వైపు చంక భాగం ఎంత ఉందో పాత బ్లౌజ్ లో చూసుకొని దానికి మార్కింగ్ పెట్టి దాని పైనకి ఖర్చు పెట్టుకోవాలి. ఆ ఖర్చు నుండి ఫుల్ హ్యాండ్స్ అయితే 3 ఇంచెస్, హాఫ్ హ్యాండ్స్ అయితే 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. దాని కిందికి 2 ఇంచెస్ పెట్టాలి. మన వైపు కింది సైడ్ 2 ఇంచెస్ పెట్టుకొని ఆ 3 మార్కింగ్లు కలిసే విధంగా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకొని ఖర్చులు కలిసే విధంగా లైన్ గీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజు మరియు చంక భాగం సైడ్ ఒక మార్కింగ్ పెట్టినాం కదా, ఆ లైన్ 2 లైన్లు గీసుకుంటే సరిపోతుంది. అంతేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. హ్యాండ్ కట్ చేయడం అయిపోయిందండి. హ్యాండ్ కి కూడా ఒకవైపు లోతు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ వైపు లోతు తీసుకున్నాం కాబట్టి హ్యాండ్స్ కు కూడా ఒకవైపు లోతు తీసుకొని దానికి ఒక ఘాటు పెట్టుకోవాలి. ఎందుకంటే మనము షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఈ ఘాటు పెట్టుకుంది ఫ్రంట్ వైపుకి రావాలి అని గుర్తుండనికి ఒక ఘాటు పెట్టుకోవాలి. ఈ హ్యాండ్ కి జాయింట్ కూడా పడుతుందండి. కుట్టేటప్పుడు చూపిస్తాను జాయింట్ ఎలా వేయాలో. ఇది కట్ చేసేది ఏంటిదంటే బ్యాక్ పార్ట్ కి కింది వైపు వేయాలి కదా, దానికి కట్ చేస్తున్నానండి. 1 ఇంచ్ తోనే కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ పెద్ద ఉంది కాబట్టి ఒకటే ముక్క సరిపోతుంది. ఇంకొన్ని బ్లౌజ్లకి 2 యాడ్ చేయాల్సి వస్తుందండి. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టికి కట్ చేసుకోవాలండి. ఉక్సు పట్టికి 1 ఇంచ్ తోని కట్ చేసుకోవాలి. కాజా పట్టికి 2 ఇంచెస్ పెట్టి కట్ చేయాలండి. ఇలా ఎందుకు ఎక్కువ తక్కువ కట్ చేసుకోవాలి అని అంటే కుట్టేటప్పుడు మీకే అర్థమవుతుందండి. ఇప్పుడు క్రాస్ బెల్టులు కట్ చేసుకోవాలి. క్రాస్ బెల్టులు ఎలా కట్ చేసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ తీసుకొని అది ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలి. చూసుకొని దానికి మార్కింగ్ పెట్టిన తర్వాత మనం ఉక్సు పట్టి సైడ్ 3 ఇంచెస్ పెట్టాం కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇది కూడా సేమ్ అంతే పెట్టుకోవాలండి. పట్టి సైడ్ 3 ఇంచెస్ కంటే 2 పాయింట్స్ ఎక్కువ పెట్టుకోవాలి. అలాగే మధ్యలో 2 పాయింట్ కంటే 2 పాయింట్స్ ఎక్కువ పెట్టుకోవాలి. చివరన 2.5 పెట్టాం కదా, దానికి 2 పాయింట్స్ ఎక్కువ పెట్టుకొని ఆ 3 మార్కింగ్లు కలిసే విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. ఈ 2 పాయింట్స్ ఎక్కువ ఎందుకు పెట్టాలని అంటే మనము కుట్టేటప్పుడు క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్లు క్రాస్ బెల్ట్లు 4 కావాలండి. మెయిన్ క్లాత్లు 2 కావాలి. మొత్తం 6 షే బెల్టులు ఉండాలండి. ఇప్పుడు నెక్ పీసెస్ కట్ చేసుకోవాలి. నెక్ పీసెస్ 1 ఇంచ్ తోని క్రాస్ గా కట్ చేసుకోవాలి. స్ట్రైట్ గా కట్ చేసుకోవద్దండి. స్ట్రైట్ గా కట్ చేస్తే నెక్ పీసులు నెక్ కుట్టేటప్పుడు నీట్ గా రాదు. అందుకే క్రాస్ గా కట్ చేసుకుంటే చాలా నీట్ గా వస్తుంది. కుట్టేటప్పుడు మీకు కూడా అర్థం అవుతుంది ఎంత నీట్ గా వస్తుందో అని. చూడండి ఈ విధంగా క్రాస్ గా కట్ చేసుకోవాలి. లైనింగ్ వి అన్ని కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మీద మంచిగా సెట్ చేసుకొని
కట్ చేసుకోవాలండి. ఈ మెయిన్ క్లాత్ మీద సెట్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుందండి. నీట్ గా కట్ చేసుకోవాలి. కొంచెం కూడా తక్కువైందనుకో వేస్ట్ అయిపోతుంది క్లాత్. అందుకనే కొంచెం ఆలోచించి నీట్ గా ఎక్కడ ఏది సెట్ అవుతుందో చూసి మంచిగా కట్ చేసుకోవాలి. నేను కొత్తగా నేర్చుకున్నాను కాబట్టి నాకు చాలా టైం పట్టిందండి. ఎందుకంటే వేరే వాళ్ళ బ్లౌజ్ కదా, కొంచెం భయంగానే ఉంటుంది. ఏదన్నా చిన్న మిస్టేక్ అయినా గానీ వాళ్ళు మనకి చెప్తారు కదా, అందుకే జాగ్రత్తగా కట్ చేయాలి. ఈ క్లాత్ కి బార్డర్ ఉంది కాబట్టి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు కూడా 4 మడతల మీద వేసుకొని కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కి కూడా జాయింట్ పడుతుందండి. హ్యాండ్స్ కి జాయింట్ మెయిన్ క్లాత్ కు పడుతుంది, అలాగే లైనింగ్ క్లాత్ కు కూడా పడుతుంది. రెండిటికి జాయింట్ వేసుకోవాలండి. ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ వేసుకున్నాం కదా, లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ ఉంటే బాగుండదు. అలా అని కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ 36 సైజ్ బ్లౌజ్ ఇంతేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ బ్లౌజ్ కటింగ్ ఈ వీడియోలో పెట్టాను, కుట్టడం నెక్స్ట్ వీడియోలో పెడతానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.